జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరేమో అవనిని ఇంటి నుంచి పంపించేశారని ఆనందపడుతున్నారు. అక్కడ శ్రీకర్ ఏమో అవనికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఫోన్లో కూడా మాట్లాడొద్దు అని చెప్పాను కదా, ఎందుకలా చేస్తున్నాడు? మళ్ళీ సడన్ గా ఇంటికి తీసుకొస్తాడు, చూస్తూ ఉండండి. వాడి సంగతి చూద్దాం పదండి. యుద్ధం మొదలైంది. నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తాను. నువ్వైతే నన్ను అవాయిడ్ చేయొద్దు, నేను తట్టుకోలేను. అయ్యో భలే వారండి, మీకు కుదిరినప్పుడే రండి. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. నన్ను ఏడిపించడానికే నువ్వు అలా మాట్లాడుతున్నావు కదూ. నిజం చెప్పవని. శ్రీకర్, ఆ అవనితో ఫోన్లో కూడా మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? మంచి మనసుతో అర్థం చేసుకుని వెళ్లిపోయావనుకున్నావు, మరి ఫోన్లు ఎందుకవని? అది కాదండి. నీ వల్ల ఇంట్లో గొడవలు సమస్యలు వస్తున్నాయని వెళ్లిపోమన్నాను. మీరిలా మాట్లాడుకోవడం బయట జనానికి తెలిసిందంటే నిందించకుండా ఉంటారా? మీరు చెప్పేది నిజమే ఆంటీ. నీ పద్ధతేం బాగోలేదు. మరోసారి శ్రీకర్తో ఫోన్ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అలాగే ఆంటీ. అలాగే అనడం కాదు, మరోసారి ఇలా కనబడ్డారంటే నా నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి. మీరు చెప్పినట్టు చేస్తానండి. మీ అత్తయ్య గారా? అవునక్క, అప్పుడప్పుడు అలా అంటుంటానక్క. ఇంటికొచ్చినప్పుడు నేను ఆవిడ్ని కలవలేకపోయాను. కనీసం ఫోన్లో అయినా మాట్లాడతాను. హలో హలో, మాట్లాడవేంటి? ఇవ్వవని. అక్క, ఇలా ఫోన్లో మాట్లాడడం ఎందుకు? ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తానులే అక్క. ఏం పర్వాలేదు, మాట్లాడతానివ్వు. అక్క. హలో, మాట్లాడవేంటి? హలో 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 హలో, కట్ అయింది. మళ్ళీ చేయవని. అక్క, ఇప్పుడెందుకులే, తర్వాత మాట్లాడొచ్చు. మీ అత్తయ్య గారి వాళ్లతో పరిచయమే కుదరడం లేదు. ఏంటో ఈ విచిత్రం. సర్లే, నువ్వు వెళ్ళి మీ ఆయనతో మాట్లాడుకో. ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేసావు? లైన్లోకి సుజాత వచ్చిందండి, అందుకే కట్ చేశాను. అవని ద్వారా మన గురించి తెలుస్తుందో ఏంటో. రుచికరమైన వంటలు 4 రకాలు వండేది. వద్దమ్మా చాలమ్మా అన్నా కొసరి కొసరి వడ్డించేది. వడ్డింపులో అభిమానం ఉండేది, పిలవడంలో ప్రేముండేది. తన చేతి వంటలతో తృప్తిగా భోంచేసేవాళ్లం.
భోజనమైన వెంటనే మేం మర్చిపోయినా తను మర్చిపోకుండా మాకు మాత్రలిచ్చేది. ఒక కూతురులా కోడల్లా ఎంతో బాధ్యతగా ఉండేది. మీరు ఉన్నారు ఎందుకని ఇటు వస్తువు అటు పెట్టరు. అంతా బిజీ బిజీ బిజీ. అవనికున్న సంస్కారంలో మీకు 1% కూడా లేదు. అవనికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పొగిడింది చాలు. ఇక ఆపండి అత్తయ్య. అవని మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు బయటికెందుకు పంపించారు? మాకంటే తను మీకు అంత ఇష్టమైతే ఇంటికి పిలిచి కోడల్ని చేసుకోండి. అన్ని చేసి పెడుతుంది. కోడలయ్యాక కాళ్ళు కూడా నొక్కించుకుందరు గాని. జాతకం కలిసొచ్చుంటే ఈ సలహాలు మీరివ్వాల్సిన అవసరం లేదు. ఈ పాటికే చిన్న కోడలిగా నా ఇంట్లో తిరుగుండేది. శ్రీకర్కి మంచి ఈడు జోడు అయ్యుండేది. శ్రీకర్ పెళ్లి మీద నీకింకా ఆశలున్నాయేమో గాని నాకైతే లేవులేమ్మా. సేమ్ ఫీలింగ్ బామర్ది. ఆ స్థానంలో నేను తప్ప మరొకరు రారు. మీ జాతకం కలిగిన అమ్మాయి దొరకదు. ఆఫీస్ నుంచి నువ్వు అలా వచ్చేయటం నాకు చాలా బాధ అనిపించింది. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్ళిపోతాను. వచ్చి కార్లో కూర్చో. నాది కార్లో తిరిగి రేంజ్ కాదు. నేను బస్సులోనూ ఆటోలోనూ వెళ్తాను. అవని, దయచేసి నా మాట విను. చూసేవాళ్లు నన్ను రోడ్ సైడ్ రోమియో అనుకుంటున్నారు. తొందరగా వచ్చి కారు ఎక్కు. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? అందరూ మనల్ని గమనిస్తున్నారు, అపార్థం చేసుకుంటారు. ఇద్దరం కలిసి ఉండకూడదని, కలిసి తిరగకూడదని, కలిసి ఒకే చోట జాబ్ చేయకూడదని ఇంట్లో వాళ్ళు కండిషన్ పెట్టారు. దానివల్లనే కదా మనకిలాంటి పరిస్థితి వచ్చింది. మరెందుకు నా వెంట పడుతున్నారు? అవని, నేను నీ భర్తని. చిన్నపిల్లల అలక్కు. మీరు నా భర్తని ఇలా బస్ స్టాపులో చెప్పడం కాదు, ఇంట్లో కూడా చెప్పండి. ముందు నువ్వు వచ్చి కార్లో కూర్చో. మీరు బతిమాలుతున్నారు కదా అని వచ్చి కారులో కూర్చుంటాను. దారిలో మీ వాళ్ళెవరైనా ఎదురు పడతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నడి రోడ్డు మీదే నిల్చోపెట్టి నిలదీస్తారు కదా. ఈ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు, బయట కనిపించర్లే. నా టైం బాగోలేదు. తాడు కూడా పాములా మారి కాటేస్తుందన్నట్టుంది. మీకేం, మీరెన్నైనా చెప్తారు. అవని, ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి గుర్తింపు లేని కోడలిగా మీ ఇంట్లో అన్ని రోజులున్నాను. అవని, హలో అండి, దిస్ ఇస్ హారిక. యా గుర్తుపట్టాను. ఐఎమ్ ప్రతాప్. పెళ్లి చూపులకి నా పేరెంట్స్తో మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. మీరు ముందు టెంపుల్లో నన్ను కలవాలన్నారని మీ పేరెంట్స్ చెప్పారు. అవునండి. ఎనీ రీజన్? నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం కదా. కాఫీ షాప్లో కలవడం కంటే టెంపుల్లో కలవడం మంచిది కదా. మీరెంత పద్ధతిగా ఉన్నారో మీ ఆలోచన విధానం కూడా అంతే పద్ధతిగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేసొస్తాను. తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుందాం. యా షూర్ అండి. వెళ్ళండి వెళ్ళండి.
నాకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో అచ్చం అలాగే ఉంది. డౌటే లేదు, ఈ అమ్మాయే నా వైఫ్. ఇప్పుడు చెప్పండి. మాది సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే కుటుంబం. మా ఇంటికి మీరు సరిగ్గా సరిపోతారు. ఆ ఆచారాలకు నిండుగా చీర కడితే ఎలా ఉంటుందో మీరు అచ్చం అలాగే ఉన్నారు. ఐఆమ్ సో లక్కీ అండి. వెంటనే మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ముహూర్తం పెట్టించేయమంటాను. 1 సెకండ్ అండి, తొందరపడకండి. మనం ఇంకొంచెం మాట్లాడుకోవాలి. ఇంకా మాట్లాడుకునేదేముంటుందండి? హాయ్ డాడీ. హాయ్ గౌతమి. డాడీకి నాకు 2 కాఫీ. రండి డాడీ, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇద్దరి ఫేసులు బాగా రోస్ట్ అయినట్టుగా ఉన్నాయి? నువ్వు టెంపుల్లో కలిసిన అబ్బాయి ఫోన్ చేశాడు. ఓ, మ్యాటర్ ఆల్రెడీ పోస్టెడా? థ్యాంక్స్. నా నుంచి కాకుండా ఆ అబ్బాయి నుంచి తెలుసుకున్నందుకు. టెంపుల్లో అబ్బాయి కూడా అవుట్ డాడీ, మరీ అవుట్ డేటెడ్ లో ఉన్నాడు. శేఖర్ తన కూతురికి మంచి సంబంధం చూసుకోలేకపోతున్నాడని మన రిలేటివ్స్ అనుకుంటారు బేబీ. ఆ అబ్బాయి మరీ ట్రెడిషనల్ డాడీ, అపరిచితుల్లో రామానుజంలా. మనకి రెమో లాంటివాడు కావాలి. నువ్వు డ్రెస్ మార్చినంత ఈజీగా సంబంధాలను వదులుకుంటున్నావు. దోశలు తినడం, కాఫీ తాగడం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరండి. ఎందుకో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. దగ్గరికి రాకండి, మీరు అక్కడే ఆగండి. ఒక హగ్ ఇచ్చే వెళ్ళిపోతాను. అక్క సామ్యాలు వచ్చే టైం అయింది. పిచ్చి వేషాలు వేయకుండా బయలుదేరండి. ప్లీజ్. ఆడదానికి ఇష్టం లేని పనులు చేయకూడదు. నిజంగా ఇష్టం లేదా? ఈ విషయంలో నిజం ఒకటి అబద్ధం ఒకటి నా దగ్గర లేవు. మనసు బాగుంటే అన్నీ నచ్చుతాయి. మనసులో ఆందోళనలు ఉన్నప్పుడు వేటిని అంగీకరించలేం. అయితే మీరు రావడానికి కారణం ఇదన్నమాట. నన్ను మరీ అంత చీప్ గా చూడకు. నేను వేరే కారణంతో వచ్చాను. ఏంటది? ఇదిగో తీసుకో. తిన్న దోశలకు బిల్లా? కోపం ఎలాంటి మనిషి చేతైనా తప్పులు మాట్లాడిస్తుందంటారు. ఇప్పుడు నీ మాటలు కూడా అలాగే ఉన్నాయి. మీ డబ్బులు నా అక్కింటి అవసరాలకు తీసుకోవడం నాకిష్టం లేదని మీకింతకు ముందే చెప్పాను కదా. ఇవి నా డబ్బులు కాదు, నీ డబ్బులు. నీకు రావాల్సిన ఫైనల్ శాలరీ బాస్ సెటిల్ చేసిచ్చారు. నీకిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. ఇంటి వరకు వచ్చి ఇవ్వడం ఎందుకు? ఫోన్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చి తీసుకునేదాన్ని కదా. ఎనీవే, థ్యాంక్స్. బాయ్. బాయ్. సరే, ఇంకాసేపు ఉండండి. ఈ రోజు నా కళ్ళ ముందే ఉండిపోండి అని మీకు చెప్పేంత సంతోషంగా నేను లేను.
ఈ ఎడబాటు భరించడం చాలా ఇబ్బందిగా ఉందవని. తీరాలు దాటేంత దూరంలో లేం మనం. దగ్గర కావడానికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. కారణాలను వెతుక్కుంటే కాలం గడిచిపోతుంటుంది. మనం దేన్నైనా ఆపగలమేమో గాని కాలాన్ని ఆపలేము. నేను ఏ కారణంతో ఇక్కడికొచ్చానో నా అక్కకు తెలియనంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలిసిందంటే కొత్త సమస్యలొస్తాయి. అక్కకు నిజం తెలియకూడదని మీతో మంచిగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. మీరు నన్ను భార్యగా తీసుకెళ్లనంత వరకు నా కారుకే అడ్డం పడతావా? నువ్వు చేసిన పని నేను చేయగలను. వాట్? కానీ నేను చేయను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. వాట్ డు యు మీన్? నాకు సంస్కారం లేదనా? అది నీ ప్రవర్తనే చెప్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. కళ్ళు కనబడుతున్నాయి కదా? ఎందుకు పదే పదే హారన్ కొడుతున్నావు? నీ చెవులు వినబడుతున్నాయి కదా? పక్కకి జరగాలి కదా? పశువుల్లా రోడ్డుకి అడ్డంగా ఊరేగింపులేంటి? దైవాన్ని దాటుకుని వెళ్లాలని అనుకోకూడదు. అది ప్రమాదం. ప్రమాదాలకి ఎదురెళ్లటం నా నైజం. దైవంతో ఆటలు ప్రాణాలతో చెలగటం లాంటిది. అలాంటి ఆటలే నాకిష్టం. నష్టం జరిగేంత వరకు అందరూ ఇలాగే విర్రవీగుతారు. కష్టం తెలియకుండా పెరిగిందాన్ని. జీవితంలో ఎలాంటి నష్టాలు చూసే పరిస్థితి రాదు. పెంపకంలోనే ఏదో తప్పు కనబడుతుంది. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అడ్డు తప్పుకో. ఊరేగింపు దారి మళ్లే వరకు నీకు దారి దొరకదు. మూర్ఖులు ఇలాంటి మూఢనమ్మకాలతో బతికేస్తూ ఉంటారు. సైన్స్ ఇంత డెవలప్ అయినా మీలాంటి వాళ్ళు బావుల్లో కప్పల్లా ఉంటారు. రాకెట్లను పంపించే ఆ సైన్స్, వైద్యం చేసే ఆ సైన్స్ కూడా దైవంని మొక్కే ముందడుగు వేస్తుంది. నాతో ఆర్గ్యూ చేయడానికి నువ్వెవరివి? తప్పుకో. ఆగక తప్పదని చెప్పాను కదా. 5 నిమిషాలు ఆగు. మళ్ళీ నీ వలన డిస్టర్బెన్స్ కలిగిందంటే చెంప దెబ్బతింటావు. నేను గొప్పింటి కోడలనవుతానని చెప్పిన ఆ జ్యోతిష్యుడు ఆ ఇంట్లో నీకు కోడలుగా గుర్తింపు రావడానికి సీత కష్టాలు పడాల్సొస్తుందని చెప్పలేదు. అన్నీ కలిసొచ్చుంటే ఇలా పరాయిదాన్లా బయట నుంచి నా అత్తగారింటిని చూసుకోవాల్సి వచ్చిండేదే కాదు. రాధాకృష్ణ అండ్ హిజ్ వైఫ్ అవని. అవని గారు, తీసుకోండి. తీసుకో. ఏమ్మా, బాగున్నావా? బావున్నానండి. పని ఉండి మీ ఇంటికి వచ్చానమ్మా. రాధాకృష్ణ ఉన్నాడా? మీ హస్బెండ్ ఉన్నాడా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తూ కంగారు పడుతున్నావేంటమ్మా? వర్క్ ఫ్రం హోమ్ కదా, ఉండే ఉంటాడులే. రాధాకృష్ణతో మాట్లాడాలి, లోపలికి వెళ్దాం పదమ్మా. నాకు పనుందండి, నేను బయటికెళ్ళాలి. మీరు లోపలికెళ్ళండి. మీ హస్బెండ్ పనిచేస్తున్న కంపెనీ బాస్ను వస్తే లోపలికి ఇన్వైట్ చేయాల్సింది పోయి ఇంత ఇర్రెస్పెక్ట్ గా ఉంటే ఎలాగమ్మా? అది కాదు సార్. నువ్వింకేం చెప్పొద్దు నాకు. మీ భార్య భర్తలతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్దాం పద. నేను రాలేను సార్. రాధాకృష్ణ ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అమ్మా. మరీ ఇంత మొహమాటం పనికిరాదు. పద పద, చెప్తుంది నీకే. పదమ్మా. పదండి. రామ్మా. భార్యల వల్లే భర్తలు కలిసొస్తుందయ్యా.
తన భార్యని కాదు సార్. ఏంటయ్యా తను అలా అంటుందేంటి? నేను చెప్పింది నిజం సార్. రాధాకృష్ణ గారి భార్య ఈ లావణ్య, నేను కాదు. దయచేసి మీరు మరోసారి ఆ మాటని వాడకండి. భరించడం నా వల్ల కావట్లేదు. మరి ఆ రోజు ఫంక్షన్కి అలా ఎలా వచ్చావమ్మా? ఆ రోజుకున్న పరిస్థితుల వల్ల అలా పరిచయం చేశాడు. గొంతుకి ఉచ్చు బిగించుకున్నట్లు నేనేం మాట్లాడలేకపోయాను. ఆ విషయంలో పడాల్సినవన్నీ పడ్డాను, అనుభవించాల్సినవన్నీ అనుభవించాను. సార్, అవని చెప్పింది నిజం సార్. మా అన్నయ్య కేవలం ప్రమోషన్ కోసం అవనిని యూజ్ చేసుకున్నాడు. ఇదంతా నిజమేనా? ఎస్ సార్. ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారిపోతావా? నీలాంటి వాడిని జాబులో ఉంచకూడదు. నన్ను చీట్ చేసినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను సార్. నో వే. నా ఆఫీసులో అడుగు పెట్టద్దు. సార్ 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 నా ఫ్యూచర్ అంతా నాశనం చేసేశావు. ఒక 5 నిమిషాలు నోరు మూసుకుని ఉండలేకపోయావా? ఎవరి ఫ్యూచర్ ని నాశనం చేశారు? మీరు నా భవిష్యత్తుతో ఆడుకున్నారు. మీరు నన్ను ఒక్కరోజు అలా తీసుకెళ్లినందుకు నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో మీకేం తెలుసు? రాధాకృష్ణ భార్యని నేనండి అంటూ నాకంటే ముందు నువ్వు చెప్పుకోగలగాలి. ఏదో ఆట చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోవడం కాదు. ఆ రోజు మీరు కూడా నన్ను చాలా చాలా మాటలన్నారు. ఈ రోజు కనీసం మీరైనా అవని కాదండి నా కోడలు, లావణ్య మా కోడలని ఎందుకు చెప్పలేకపోయారు? అమ్మ ఆరోగ్యం గురించి పెళ్లి విషయం చెప్పలేకపోతున్నారని అంటున్నారు. అది సాకులా ఉందే గాని సమంజసంగా అనిపించడం లేదు. అసలు కారణం ఇంకేదో ఉందనిపిస్తుందండి. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఆ భగవంతుడికే తెలియాలి. సార్, అవని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవని మంచి భార్యగా, మంచి కోడలుగా, మంచి చెల్లిగా, మంచి స్నేహితురాలిగా, ఏ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్లో తనకంటే గొప్పగా ఎవరు ఉండలేరు. ఆ విషయం నాకు తెలుసండి. ఆ మంచితనమేగా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేలా చేసింది. ప్రస్తుతం తనకి మీ ప్రేమ మాత్రమే సరిపోదండి. నిజం బయటపడి కుటుంబ ఆదరణ కూడా కావాలి. ఈ ముసళ్ళకి పని పాట ఉండదు. ఎంతసేపు రోడ్ల మీదే ఉంటారు. వాళ్ళ సంగతి చెప్తాను.
dare you? మళ్ళీ నీ వల్ల డిస్టర్బెన్స్ కలిగింది అంటే చెంప దెబ్బలు తింటా. నువ్వా? కార్ రేస్ జరుగుతుందా ఇక్కడ? ఎందుకంత స్పీడ్ గా వస్తున్నావు? నా కార్కి కాదు, నాకు స్పీడ్ ఎక్కువే. నీ స్పీడ్ ని కంట్రోల్ చేసేవాడు ఎవడో ఒకడుంటాడు. అలాంటి వాడు ఇంకా పుట్టలేదు. కొద్దిలో ప్రాణాపాయం తప్పింది, లేదంటే మేం బ్రతుకుండే వాళ్ళం కాదేమో. తప్పలేదు, నేనే తప్పించాను. దైవం అంటే భయం లేదు, కనీసం పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదా? దైవం అంటే భయం లేని వాళ్ళకి ముసలోళ్ళ పట్ల జాలి ఎందుకుంటుందమ్మా? మిమ్మల్ని చూసి జాలి పడ్డానికి, గౌరవించడానికి మీరేమైనా జమీందార్లా, లేదంటే నా తాత ముత్తాతలా? అయ్యుండకపోవచ్చు, కానీ ఆ వయసు వారే కదా, నీలాగే సాటి మనుషులు కదా. వయసైపోయిన వాళ్ళు ఇంట్లో మూలను కూర్చోవాలి, లేదంటే ఏదైనా ఆశ్రమాలైనా వెతుక్కోవాలి. ఇలా రోడ్ల మీద తిరగడాలేంటి? దీనికి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ తీసుకెళ్లి వస్తున్నానమ్మా. థ్యాంక్స్ రా. హలో రజనీ, నేను ఇప్పుడే వస్తున్నా. నిహారిక, అతను వెళ్ళిపోతున్నాడే. గురుడి డీటెయిల్స్ తెలుసుకొని ఇప్పుడే వస్తాను. ఓకే. హలో హలో, యా శ్రీకర్ స్పీకింగ్. ఇంతలోనే ఏమయ్యాడు? ఓకే, నో ఇష్యూ. ఐ విల్ కాల్ యూ టుమారో. ఇలా సడన్ గా మాయమైపోతే ఎలా? కనిపించవయ్యా బాబు. హలో హలో, లేవండి. థ్యాంక్స్ అండి. ఇందాక ఫోన్ పడేసుకున్నారు, ఇప్పుడు ఏకంగా మీదే పడిపోయారు. ఫోన్ పడేసుకోవడం కాదు, నా మనసే నీ మీద పారేసుకున్నాను. ఏదో ట్రాన్స్ లో ఉంటే ఎలా అండి? ఎంత ప్రమాదం తప్పింది. కాస్త జాగ్రత్తగా ఉండండి, లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఈ రోజు నేను ఇలా అయిపోతున్నానేంటి? ఏరీనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. మమ్మీ, బాగున్నాడు కదా? చాలా బాగున్నాడమ్మా. ఎలా ఉన్నాడు డాడీ? పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. వివరాలు తెలియకుండా ఎలా కనిపెట్టగలం? అన్నీ తెలుసుకుందామనే అనుకున్నాను, కొద్దిలో మిస్ అయ్యాడు. మరి ఎలాగమ్మా? ఇది పెద్ద టాస్కే కదా. ఒక చిన్న క్లూ మాత్రం ఉంది. ఏంటది?
అతని కార్ నెంబర్. ఆ నెంబర్ మీకు వాట్సాప్ చేస్తాను. అది చాలమ్మా. ఆర్టీఏ ఆఫీస్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. తన ద్వారా ఆ అబ్బాయి డీటెయిల్స్ తెలుసుకుంటాను. వెంటనే సెండ్ చేయి. నాదొక అనుమానం అండి. కూతురు శుభవార్త చెప్తే అనుమానం అంటూ అపశకునంలా మాట్లాడతావేంటి? అబ్బా నిహారిక, ఆ అబ్బాయికి పెళ్ళైందో లేదో నీకు తెలుసా? మొదటి పరిచయంలో ఆ అబ్బాయి వివరాలేమీ నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోయావు. పెళ్ళైన వాడైండొచ్చు, పెళ్లి ఫిక్స్ అయిన వాడైనా అయిండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకోవటానికి టైం పెట్టుకున్నవాడైనా అయిండొచ్చు, లేదా ఆ అబ్బాయిని మరో అమ్మాయి ప్రేమించటమో పెళ్లి చేసుకోవాలని అనుకోవటమో ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. మరీ ఇన్ని అనుమానాలేంటి గౌతమి? నా అనుమానంలో తప్పేముందండి? అతన్ని చూస్తే పెళ్ళైన వాళ్ళ అనిపించడం లేదు. ఖచ్చితంగా మ్యారేజ్ అయినవాడు కాదు, నా మనసు చెప్తుంది. అతను నాకు కావాలి, నాకు మాత్రమే సొంతం కావాలి. కార్ నెంబర్ సెండ్ చేశాను, మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. ఏంటండి? మొదటి పరిచయంలో ఆ అబ్బాయి వివరాలేమీ నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోయావు. పెళ్ళైన వాడైండొచ్చు, పెళ్లి చేసుకోవటానికి టైం పెట్టుకున్నవాడైనా అయిండొచ్చు, ఈ నిహారిక ఇదేనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. నిహారికానా మజాకా? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అందరూ ఉండి ఈ క్షణంలో అనాథలా ఉండిపోయారు. ఈయన ఆరోగ్యం తొందరగా కుదుట పడేలా చేయి తల్లి. తొందరగా తగ్గిపోవాలని మొక్కుకున్నానండి. నా విన్నపాన్ని అమ్మవారు ఆలకించి దీవిస్తుంది. మీరేం కంగారు పడకండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే వస్తాను. ఏమండి ఏమండి, లేవండి. పాలు తాగితే నీరసం తగ్గుతుంది. లేవండి. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ముందు టాబ్లెట్ వేసుకోండి. ఇంకొంచెం తాగించినా? శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల. అవని, అన్నయ్య వాళ్ళు వస్తారేమో.
నిన్నేమైనా మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేనండి. దైవం ఎలా సంకల్పిస్తే అలాగే జరుగుతుంది. మీరు పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.